ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలములో లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుండి 42 వచనాల వరకు ధ్యానించుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ప్రియ దేవునికి బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని ప్రభు మనకు బోధిస్తున్నాడు. వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థించినప్పుడు చాలాసార్లు మన ప్రక్కన ఎవరైనా గనుక ప్రార్థనలో కూర్చుంటే, మనం పని చేస్తుంటే ఎలాంటి మనోభావము కలిగి విరక్తిగా మనము ఎలాంటి మాట్లాడుతామో ఈ సన్నివేశంలో ప్రభు మనకు అది బయలుపరుస్తున్నాడు. యేసు ప్రభువారు తను ప్రయాణమై ఒక గ్రామములో అని వ్రాయబడింది, కానీ ఆ గ్రామం పేరు బేతనియా. బేతనియా గ్రామంలోనికి వచ్చి ప్రవేశించినప్పుడు అది మార్తా, మరియా, లాజరు నివసించే గ్రామం. అది ఆ గ్రామానికి వచ్చి యేసు ప్రభువారు మార్తాను, ఆ స్త్రీ ఎంతో ప్రేమతో యేసయ్య బోధను వింటూ, ఎప్పుడు ఆ గ్రామానికి యేసు ప్రభు తన శిష్యులు వచ్చినా అనేకమైన వంటకాలు చేసి వారికి చక్కటి భోజనాలు సిద్ధపరిచే పని ఆమె పూనుకొనేది. ఈ దినము యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ప్రేమతో యేసును ఆహ్వానించి తన ఇంట చేర్చుకొని, యేసు ప్రభు ఎక్కడుంటే జనసమూహం అక్కడుంటారు. ఆయన బోధకు అనేక మంది ఆకర్షితులవుతారు. తన స్పర్శతకు అనేక మంది కోరుకుంటారు. ఆ దినము మరి ఈ సహోదరి మార్తా తన ఇంట చేర్చుకున్నప్పుడు యేసుతో పాటు అనేక మంది అక్కడ ఉన్నారు. ఆయన ఖాళీగా కూర్చోడు. యేసు ప్రభు సమయం దొరికినప్పుడల్లా తన ఎదుట ఉన్న మనుషులకు రాజ్య సువార్త ప్రకటించడం, వారికి బాగు చేయడం, బలహీనులైన వారికి బలపరచడం, కష్టాల్లో ఉన్న వారికి సహాయపడడం, అది ఆయన చేసే ఒక అద్భుతమైనటువంటి పనులు. ఈ బేతనియా గ్రామంలో కూడా అలాగే చేస్తూ ఉన్నప్పుడు అంతమంది కూర్చున్నారు. తను చక్కని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటే, ఈ మార్తా అనే సహోదరికి ఒక చెల్లి ఉంది. తన పేరు మరియా. తను చక్కగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధించే ఉపదేశాలు వింటుంది. తనకి యేసయ్య మాటలంటే ప్రాణం. చాలా చాలా ఇష్టముతో ఆమె ప్రభు మాటను వింటుంది. ఆమె తిండి తిప్ప లేకపోయినా పర్వాలేదు, కానీ యేసయ్య మాట ఉంటే చాలు అనే వ్యక్తిత్వం కలిగిన బిడ్డ కనుక ఆమె వింటూ వింటూ తన్మయము చెంది యేసు పాదాల యొద్ద కూర్చుంటే హఠాత్తుగా మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు వారికి ఆమె యొక్క మాట అంటుంది, అయ్యా, నేను ఒక్కదాన్ని పని చేస్తున్నాను. చాలామంది ఉన్నారు కదా, వారికి భోజనాలు ఏర్పాటు చేయడానికి.
ఏదైనా ఒక పని నాకు ఆమె సహాయపడితే ఎంత బాగుండేది, కానీ ఆమె మీ పాదాల దగ్గర కూర్చుండిపోయినది అని యేసేకి ఒక మాట ఆమె పలికింది. నీకు చింత లేదా అంటే, నేను కష్టపడి పని చేస్తున్నాను, నాకు సహాయము చేసేవారు ఎవరు లేరు, నీకు ఈ విషయంలో చింత లేదా? యేసుప్రభు వారు సున్నితంగా ఆమెకు జవాబిస్తూ ఉన్నారు. అమ్మా, విస్తారమైన పనులను కలిగి ఆవేశంగా మాట్లాడుతున్నాం. అవునండి, ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో విస్తారమైన పనిపాటు కలిగిన వ్యక్తులు తమ ఆవేశంతో ఏం మాట్లాడతారో అర్థం కాదు. ఆ మాటలకు అవతల వ్యక్తి వాస్తవంగా గాయపడతారు, కానీ ఏమనలేరు, ఏమీ చేయలేరు. విస్తారమైన పనిపాట్లు పెట్టుకున్న వ్యక్తులు ఆవేశానికి గురి అవుతారు. యేసయ్య అది గ్రహించి, నీకు చింత లేదా అని ఆమె అడిగిన ప్రశ్నకు, అమ్మా, నువ్వు విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని ఈ వంటకాలు ఇవన్నీ చేస్తూ నువ్వు చాలా చాలా అలిసిపోయి నువ్వు ఏదో ఒకటి మాట్లాడిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఈరోజు శ్రేష్టమైనది ఆమె ఏర్పరచుకుంది. యేసు ప్రభువారి యొక్క మాటలు వినడం, దైవ సన్నిధిలో కూర్చొని భక్తిగా ఆయన మాటలకు చెవియొగ్గి వినడం అనేది ఎంతో ఆశీర్వాదకరం కదా. కానీ నువ్వు దానిని గ్రహించక నువ్వు ఏ విధంగా ఈరోజు నీ జీవితంలో మరి తొందరపాటు నిర్ణయాలు కలిగి ఉన్నావో అది మార్చుకో. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, విస్తారమైన పనిపాట్లు పెట్టుకొని దైవ సన్నిధికి దూరమై, కొన్నిసార్లు దైవజనులు వచ్చి, అమ్మ ప్రార్థనకి మమ్మ రాలేదంటే మేము ఖాళీగా కూర్చోట్లేదు అంటారు, మాకు పనులు లేవా అంటారు. అంటే పనులు లేనప్పుడే దేవుడా? మీకు పనులున్నప్పుడు దేవుడు వద్దా? ఎటువంటి పరిస్థితులైనా కూడాను దేవుని సన్నిధికి వచ్చి తన మాటలు వినడం, ప్రార్థించడం, అది మొదటి స్థానములో మన గుండెల్లో ఉండాలి. ఈ లోక సంబంధమైన ఎటువంటి పనులకైనా ఇంపార్టెంట్ ఇచ్చి దైవ సన్నిధి, దైవ ఆరాధనకు గనక నిర్లక్ష్యము చేస్తే అది మనకు శ్రేష్టమైనది కాదు, దానివలన మనకు లాభకరము కూడా కాదు. లోక సంబంధంగా సాతానుడు ఆజ్ఞ అతిక్రమింప చేయడానికి అది లాభముగా మనకు చూపించవచ్చు, కానీ దాని ద్వారా చాలా పెద్ద నష్టము రాబోతుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని దినాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రార్థన సమయాన్ని నిర్లక్ష్యము చేసి ఏ ఒక్కరూ విచ్చలవిడిగా తిరిగినా దానికి సంబంధించిన పారితోషికం ప్రభు దగ్గర నుంచి వారికి లభించబోతోంది. అందుకే ప్రభు మందలిస్తూ, మరియా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని ఆ పనుల వలన ఆవేశంగా మాట్లాడుతున్నావు, అలా మాట్లాడకూడదు. మరియా ఏర్పరచుకున్నది చాలా శ్రేష్టమైనది, ఉత్తమమైనది. ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ఆయన మాటలు విని ఆయనను ఆరాధించడం కన్నా లోకంలో ఏది సంపాదించినా దాని ద్వారా మనకు ఫలితం ఉండదు. దేవుని పక్కన పెట్టి నువ్వు ఎంత సంపాదించినా ఒక్కసారి గాలి కొట్టినట్లు కొట్టి సర్వస్వాన్ని అది ఎగరబోసి వెళ్ళిపోతుంది. కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన మాట వినటం ద్వారా నీ జీవితానికి ఎంతో మేలు కలుగుతుంది. యేసు ప్రభువారు తనను చెప్పిన మాటను బట్టి మరియా అయితే వాస్తవంగా ఆ రోజు తనలో ఒక మార్పు అంటూ రావడానికి ప్రభు ఆ మాటను తెలియచేశారు. కానీ మరియా ఒక శ్రేష్టమైనది ఆమె ఏర్పరచుకుంది, అది ప్రభు పాదాల దగ్గర కూర్చొని తన మాటలు వినడం. మరి నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఏం చేస్తున్నావు? యేసయ్యకి నువ్వు నీ జీవితంలో
ప్రాధాన్యత ఇస్తున్నావా? యేసయ్య మాట వినడానికి నీ జీవితాల్లో ప్రాధాన్యత ఇచ్చి తన సన్నిధికి వస్తున్నావా? లేకపోతే విస్తారమైన పనులు పెట్టుకొని నేను చర్చికి రాలేను, ప్రార్థనకు రాలేను, మా బంధువులు ఉన్నారు, మాకు కార్యక్రమాలు ఉన్నాయి, మాకు అనేకమైనటువంటి పనులున్నాయి అని చెప్పుకుంటున్నారా? ఒకవేళ ఆ రీతిగా చెప్పి ప్రభుకు నిర్లక్ష్యము చేస్తే అది మనకు క్షేమము కాదు, అది మనకు దీవెన కాదు. ఈరోజు నువ్వు పొందిన ఆరోగ్యానికి కారణము ప్రభువే, దేవునికి ఇచ్చినటువంటి స్థితికి కారణము ప్రభువే. నువ్వు బాగుపడిన తర్వాత ప్రభుకు స్తుతిస్తూ ప్రభు పాదాల దగ్గర గడుపుతామనుకుంటే ప్రభువును పక్కన పెట్టి నీ విచ్చలవిడితనానికి అలవాటు పడుతున్నావా? అయ్యో, అది చాలా ప్రమాదం. ఎందుకంటే అది శ్రేష్టమనేది కాదు, నువ్వు వెళుతున్న దారి సరైనది కాదు, నువ్వు తీసుకున్న తీర్మానం సరైనది కాదు, నీ ఆలోచన దేవుని దృష్టికి సరైనది కాదు. నువ్వు దేవుని దినాన్ని గౌరవించి దేవుని సన్నిధిలో తన ప్రార్థన వాక్యము సహవాసాన్ని నువ్వు గౌరవించి నేను ప్రభు యొద్దకు వెళ్ళి ఆయన మాట వింటానని మరి అలా నీ జీవితాన్ని తీర్మానం చేసుకోగలిగితే ప్రభు ఎంతగానో నిన్ను ఆశీర్వదించి వృద్ధిపరుస్తాడు, ఆశీర్వాదానికి వారసునిగా ఆయన ఎంచుతాడు. కనుక ఈరోజు అనేక మంది దైవ సన్నిధిని నిర్లక్ష్యము చేసి లోక సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా ప్రయాటిస్తుంటారు. కనుక ప్రతి ఒక్కరు కూడా మనము తలలోంచుకొని దేవునికి ప్రార్థన చేద్దాం, దేవునికి మనం అడుగుదాం, యా ఏదైతే శ్రేష్టమైనదో అదే నేను చేయడానికి కృపనివ్వండి. మీ పాదాల దగ్గర కూర్చొని మీ వాక్యం వినడమే శ్రేష్టమైనది. నేను మీ సంధించి దూరంగా ఎక్కడికి వెళ్ళనయ్యా, నీ మాటలు వినకుండా నేను ఎప్పుడు దూరంగా పోనయ్యా. విశ్రాంతి దినాన మీ పరిశుద్ధ సంధికి రాకుండా నేను ఎక్కడికి వెళ్ళనయ్యా అని దేవుని దగ్గర తీర్మానించుకుందాం. దేవునికి ఇష్టమైన వారుగా జీవిద్దాం. రండి, తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మార్తా మరియా వారి యొక్క జీవిత క్రమం గురించి మాకు నేర్పించారు. లోకరీత్యం మేము విస్తారమైన పనులు పెట్టుకుంటే అది మీకు మహిమ కాదు, మాకు దీవెన కాదు. కానీ మీ పాదాల యొద్ద కూర్చొని మీ మాట వినుట ద్వారా అది మీకు మహిమ, మాకు దీవెన. కనుక మీకు మహిమ గల కార్యములు చేసి ఆశీర్వదింపబడే శ్రేష్టమనేది మేము మా జీవితంలో కలిగి ఉండే కృపనిమ్మని ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ కుటుంబాలకు దీవించి మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.